అన్న మీ పేరు? అక్క రమేష్ అక్క. రమేష్. అక్క రమేష్ అన్న మీరు ఆటో ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది అక్క. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు ఆటో? మరి ఫ్రీ బస్ అంటున్నారు కదా? ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి చూడండి ఇక్కడ ఉంది ఇక లిస్ట్ అంతా. పొద్దుగాల 5 గంటలకు తీసిన బండి 7:41కి 66 రూపాయలు ఒకటి వచ్చింది బుకింగ్. అప్పటి నుంచి ఇప్పుడు చూడండి టోటల్ అమౌంట్ ఎంత భయ్యా? 766. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా ఉండకుండా 6 రోజులు కాదు, ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి తీస్తే బండి 766 రూపాయలు అయినాయి. ఆటో ఈఎంఐ ఎట్ట కట్టలేక మేము చెప్పండి, మీరే చెప్పండి. ధర్నాలు ఏమవుతుంది మాకు అదైతే రెండో నమ్మకం ఉందాక అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు పాలమ్మ అలాగుంది, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయితే అంతా ఆగమాగం బతుకుంది. కేసీఆర్ యాక మనకైతే ఫేవరెట్ అయితే ఆయననే. ఎందుకంటే ఆయన ఉన్న ఒక 10 సంవత్సరాలుగా 9 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. మన ఆటోలోకి అయితే ఇంత ఏమి లోడ్ రాలే. ఆటో ఈఎంఐలు కట్టినాం, ఆటోలో ఏమైనా ఫంక్షన్ అది ఉంటే చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇది మన కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంత ఆగమాక అంతే. ఆటోల కోసమే అక్క, గిరాకులు అయితే ఈఎంఐలు మనకి వెళ్తలేవు అంతే. మనకి చూడాక మనకైతే ఫ్రీ బస్సు తీసేస్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది. అది కానీ ఉందనుకో అంత ఆగమాగం అయిపోతాం మాకు అట్టన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే ఆయన చూడాలక్క, న్యాయం అంతా ఆయన చూసుకోవాలి, మనకు అంత ఏం తెలియదు అక్క. అది ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఇంట్లో అయితే ఉంటాయి అక్క, ఢిల్లీలో అయితే ఉంటాయి. కానీ అవి ఎంత బెస్ట్ అక్క మనకైతే. ఇంకో ఆటో అన్న ఉన్నారు, ఆయనతో కలిసి మాట్లాడదాం. అన్న మీ పేరు? నారాయణ రెడ్డి మేడం. నారాయణ రెడ్డి అన్న, మీరు ఎక్కడ నుంచి ఎక్కడ వర్క్ చేస్తారు? ఇక్కడేనా? ఇక్కడే మేడం, ఫిలిం నగర్. ఈ ఫిలిం నగర్ లోనే తిరుగుతూ ఉంటారు. ఆటో ఎప్పటి నుంచి కొన్నారు? నేను 20 సంవత్సరాలు అవుతుంది మేడం. 2005లో కొన్న ఆటో. కొనుక్కున్నారా? కొనుక్కున్నాం. ఓకే. ఈఎంఐ అట్లాంటిది ఉందా? ఈఎంఐ అయిపోయింది మేడం నాది. ఓకే. మరి ఇప్పుడు ఆటో ఫ్రీ బస్ అని పెట్టారు, ఆటోల పరిస్థితి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. అవును మేడం. ఏంటి అసలు ఏం ప్రాబ్లం? మేడం ఆటోలు ఫ్రీ, బస్సులు ఫ్రీ పెట్టినాక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు ఫ్రీ పెట్టమను కాలేజ్ స్టూడెంట్ చదువుకునేటోళ్ళకు, లేడీస్ కానీ కాలేజీకి వెళ్ళేటోళ్ళు కానీ వాళ్ళకు ముసలోళ్ళకి కానీ వాళ్ళకు ఫ్రీ ఉంటే చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే ఆటోలో మేము రోజుకు 800 700 చేసుకునేటోళ్ళం. ఈరోజు 300 కదా, 2-3 గంటలు అవుతుంది నేను ఇక్కడ కూర్చొని. ఇప్పటికీ లైన్ వస్తలేదు. చెట్టు కింద ఎండ కొడుతుందని చెట్టు కింద ఆపుకున్నా. చాలా ఇబ్బంది అయింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బాగానే ఉంది, మంచిగానే ఉంది. కావాల్సిందే చేయాలి. ప్రభుత్వాలు మారుతూనే జనాలకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ మాకు ఆటోలో మాత్రం కాలేజ్ స్టూడెంట్స్ కన్నా ఫ్రీ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న వనపర్తికి వెళ్ళిన ఇక్కడ నుంచి అరంగల్ నుంచి 250 తీసుకున్నాడు. కానీ పోయేటప్పుడు నిలబడిపోయినా, వచ్చేటప్పుడు నిలబడిపోయినా. లేడీస్ దగ్గర కొట్లాడాలంటే మనం కొట్లాడలేము. మేము ఏం మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర మాట్లాడలేము. మొగలం అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. మేము 250 ఇచ్చి కూడా లైవ్లో నిలబడిపోయినాం అట్లా. మరి ఇప్పుడు మీరు ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఉంది, ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తున్నారు. ఫ్రీ బస్సు తీసేయమనా లేకుంటే మీకంటూ ఏదైనా సోర్స్ కావాలి అనా? తీసేయకున్నా కానీ మేడం ఇప్పుడు ఇది మహిళలకు 2500 ఇస్తున్నాడు, నెలకు 2500 ఇస్తాడు. అదనంగా ఇంకో 500 కల్పించి తీసేసినా పర్వాలేదు మహిళలకు. అదే 2500 ఇస్తున్నాడు కదా మేడం. 2500తో పాటు ఇంకో 500 ఎక్స్ట్రా ఇచ్చి బస్సులు యథావిధిగా ఫ్రీగా కాకుండా నడపాలి. కాలేజీ పిల్లల కంటే ఇంకా ఎవరికైనా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఈరోజు లేని వాళ్ళ కంటే ఉన్నోళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు బస్సులలో. అవును మేడం, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఐఫోన్ ఉన్నోళ్ళు కూడా చేతిలో పట్టుకొని ఈరోజు కార్లు ఎక్కకుండా, కార్లో పోతే ట్రాఫిక్ అవుతుంది. అదే ట్రాఫిక్ బస్సులో పోయిన ట్రాఫికే, కార్లో పోయిన ట్రాఫికే. బస్సుకే వెళ్దాంపా అని చెప్పి బస్సుకే వెళ్తారు మేడం. అవును మేడం. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు కావాలి ఏదన్నా భరోసా అంటే మీరు ఏం అడుగుతారు మేడం? నెలకు 15,000 అడిగినా కానీ నెలకు 15,000 అయితే ఎవరు ఇవ్వరు, ఏ ప్రభుత్వం ఇవ్వదు. అది వేస్ట్ మాటలు. మాకు నెలకు 10,000 ఇచ్చినా బాగుంటుంది, కానీ అట్లా కూడా ఇవ్వనికే లేదు. వాళ్ళు ఏమంటారు, ఉన్నోళ్ళు మొత్తం కుండలు కాల్ చేసిపోయినారు, మేము ఏ డబ్బులు లేదు, బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు. పొద్దుగాల ఉంటే అదే వింటున్నాను నేను లైవ్లో. వాళ్ళే కొట్లాడుకునే సరిపోతుంది. ఈ పేదవాళ్ళని పట్టించుకుంటే బాగుంటుంది మేడం. వాళ్ళు కొట్లాడకంటే పేదవాళ్ళు కొట్లాడితే బాగుంటుంది. మేము కూడా ఓట్లు వేసేటోళ్ళమే కదా, ఆటోళ్ళం. మేము కూడా ఒక 15 లక్షల మంది కంపల్సరీ ఉంటాం. మా కుటుంబాలే ఎక్కువ లైక్ చేసేది. మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. ఇట్లకెళ్ళి ఉన్నోళ్ళు, హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఓట్లు వేస్తే గెలవాలి. హైదరాబాద్లో వేస్తేనంటే హైదరాబాద్లో కాంగ్రెస్ వస్తుండే, హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఎవరు వేయలే, అంతా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఊర్లల్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చుకోవాలన్నారు, మార్చుకున్నారు, బాగుంది.
రేవంత్ రెడ్డి కూడా టైగరే చేస్తాడు. ఆయనతో ఏం కాదు చేయదు, 2 నెలలు పడిపోతాయి 3 నెలలు పడిపోతాయి అని అది వేస్ట్ మాటలు. 5 సంవత్సరాల వరకు అయినా అదే వెళ్తుంది. ఇంకో 5 సంవత్సరాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ చేసిండు కదా, అలా స్టైల్గా చేస్తారు. వీళ్ళకి చేయనికే ఉంది. ఎందుకు లీడర్లు గారు వీళ్ళు చేస్తారు. ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే స్థాయిలో వెళ్ళాలి, చేయాలి, అందరు సహకరించుకోవాలి, బాగుంటుంది మేడం. కానీ 2500తో పాటు ఇంకో 500 అదనంగా ఇచ్చి బస్సులు మాత్రం ఫ్రీ కాకుండా, అందరికీ ఫ్రీ కాకుండా కాలేజీ వాళ్ళకు, స్టూడెంట్కి, చిన్నపిల్లలకి పెట్టమని అట్లా చేస్తే బాగుంటుంది మేడం. లేదు ఇంకోటి ఓలో ఊబర్ ర్యాపిడో పెట్టిండ్రు. ఈ ఓలో ఊబర్ ర్యాపిడో ఈ ప్రభుత్వం ఏం పెట్టలే కదా, వచ్చిన ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు కమిషన్ల కాశపడరా, వీళ్ళు కమిషన్ల కాశపడరా మనకు తెలియదు. అవన్నీ కాకుండా ఓలో ర్యాపిడో అన్న తీసేయమని మేడం, మేము అట్లనన్నా బతుకుతాం. చాలా ఇబ్బంది ఉంది. ఏముంది మేడం, 2 కిలోమీటర్లు రాపోవాలంటే 2 కిలోమీటర్లు ఎట్లా పోతారు మేడం? మేము ఈడ ఉండి మీరు ఏడ అపోలో కానో జూబ్లీహిల్స్లో ఉండి బుక్ చేసుకుంటారు. అక్కడి వరకు అయితే ఖాళీ వెళ్ళాలి కదా. లేదు ఇక్కడ నుంచి మరి మాకు బుకింగ్ వచ్చినప్పుడే మాకు డబ్బులు పడేటట్టుగా కేటాయించమని. అట్లా లేదు. ఎంత యాప్ ఉన్నా మేడం ఈ రోజుల్లో లేడీసే ఎక్కువ. ఆటో భద్రంగా భద్రపరచుకొని తిరుక్కోవాలంటే, ఆటోలలో తిరగాలంటే లేడీసే. అట్లాంటి వాళ్ళు మొత్తం బస్సుకు పోయినాక మేము ఎట్లా ఎవరిని ఎగొడతాం? ఆల్రెడీ బైకులు అన్నీ ఉంటాయి కాబట్టి మొగళ్ళు యథావిధిగా బైకులలో వెళ్తారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. లేడీసే ఎక్కువ మేము భద్రపరిచి తీసుకుపోయి దింపేది. ఆ లేడీస్ కూడా మా దాంట్లో లేరు ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.